హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వెరైటీ ఆమ్లెట్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ ఆమ్లెట్ ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ ఆమ్లెట్ కోసం అయితే నేను ఇక్కడ 5 గుడ్లు అయితే తీసుకున్నాను. మన ఇష్టం అండి, ఎన్నైనా సరే తీసుకోవచ్చు. కానీ 3 నుండి ఇంకా ఎక్కువ వేసుకున్నట్లయితే ఈ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ 5 గుడ్లు అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడ్లని ఈ విధంగా పగలగొట్టుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ ఇలా వేసుకునే ముందు పచ్చసొనని తెల్లసొనని వేరుగా చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ముందుగా అయితే ఈ గిన్నెలో చిల్లుల గరిట అయితే పెట్టాను. ఈ విధంగా గరిట పెట్టడం వల్ల మనకి తెల్ల సొన అంతా కూడా పక్కకి ఈజీగా వచ్చేస్తుంది. పచ్చసొన మాత్రం అందులోనే ఉండిపోతుంది. కాబట్టి నేను ఇక్కడైతే ఇలా చిల్లుల గరిటలో అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి పగలగొట్టుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. పచ్చసొన ఏమాత్రం పగలకుండా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉన్నట్లయితే కొంచెం గరిటెని పక్కకు వంచినట్లయితే మనకి తెల్లసొన అంతా కూడా కింద గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది. పచ్చసొన విడిగా ఉండిపోతుంది. ఇది ఇంకొక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగే మిగిలిన గుడ్లను కూడా పగలగొట్టుకుని పచ్చసొన తెల్లసొన వేరు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా వెరైటీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడూ తినని ఈ విధంగా ఆమ్లెట్ వేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఇది 2 లేయర్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా వెరైటీగా అనిపిస్తుంది. సెలవులు కదండి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, ఇంకా వెరైటీస్ కోరుకుంటారు కదా. ఇలా ఇంట్లోనే చక్కగా స్నాక్స్ కింద చేసి పెట్టినట్లయితే చక్కగా తినేస్తారు. ఇది హెల్దీ కూడా. ఎగ్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఏ విధంగానైనా చేసి పెట్టినా చక్కగా తినేస్తారు. మరి బయట ఫుడ్కి అయితే ఇంకా అసలు వాటి వైపే వెళ్ళరండి. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఇదిగోండి, నేనైతే 5 గుడ్లని ఇలా అయితే వేరు చేసేసుకున్నాను. తెల్లసొన పచ్చసొన విడివిడిగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. మనకి తెల్లసొన అనేది బాగా నొరగ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఇంకా పచ్చసొన అంటే అది కొంచెం సేపు బీట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ తెల్లసొన మాత్రం కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. దీనికి బాగా ఓపిక అనేది ఉండాలి. చూసారు కదా, ఇలా అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వైట్గా వచ్చేయాలంటే ఒక ఫోమ్ లాగా వచ్చేయాలండి. ఇది ఈ విధంగా అయినట్లయితే మనకు ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బిస్కర్తో నేనైతే బీట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ ఎగ్ బీటర్ ఉంటే కనుక దాంతో చేసుకున్నట్లయితే ఇంకా ఈజీ అవుతుందండి. ఈ విధంగా ఎక్కువ టైం అనేది పట్టదు. చూసారు కదా, ఇదైతే పక్కన పెట్టేసుకుని పచ్చసొన కూడా కొంచెం సేపు అయితే గిలకొట్టేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఇలా నొరగలాగా రావాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని పక్కన అయితే పెట్టేసుకుని మనం ఆమ్లెట్ ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాము. చూడండి, ఇక్కడ 2 గుడ్లు కూడా అసలు గుడ్ల సొన అంటే ఎవరు నమ్మరండి, అంత చక్కగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ఈ విధంగా వెడల్పుగా ఉన్న బాండీ అయితే పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 5 గుడ్లు తీసుకున్నాను కాబట్టి ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేశాను. ఆయిల్ వేసిన వెంటనే ఆయిల్ మరీ కాగిపోనివ్వకుండా కొంచెం వేడవగానే ముందుగా పచ్చసొన అయితే ఇలా వేసేసుకోవాలి. పచ్చసొన అంతా కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ గిన్నెలో ఉన్నది కూడా ఇలా గరిటెతో అయితే వేసేసాను నేను. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కారం చల్లుకోవాలి. మనకి ఇక్కడ ఉప్పు కారం అనేది పైకి ఎక్కడా కనిపించదండి. అదే ఈ ఆమ్లెట్ స్పెషాలిటీ. చూసారు కదా, ఇలా అయితే ముందు కారం వేసాను, ఆ తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసాను. ఈ విధంగా చల్లుకోవాలంటే స్ప్రింకిల్ చేసుకోవాలి. దాంట్లో కలుపుకోకుండా ఇలా విడివిడిగా మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత మనం తెల్లగా చేసుకున్న తెల్లసొనను కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చక్కగా ఫోమ్ లాగా చేసుకున్నాం కదా. ఈ తెల్లసొన అంతా కూడా ఈ పైన వేసేసుకోవాలి. కిందది అంటే పచ్చసొన కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే ఈ తెల్లసొన అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది 2 విడివిడిగా అయితే వస్తాయి. చాలా బాగుంటుంది. చూసారు కదా, మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు దీనిని కుక్ అవనిచ్చాను. మరీ రంగు అనేది రానివ్వకూడదు. చిన్న మంట మీద మాత్రమే దీనిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇదిగోండి, ఇలా సాసర పెట్టుకుని దీనిని గరిటెతో కాకుండా డైరెక్ట్గా పాన్తోనే ఈ విధంగా వంచినట్లయితే మనకి ఆమ్లెట్ అనేది ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత అందులో ఏమైనా ఆయిల్ ఉంటే అది కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా పాన్ని తిరిగేసి ఈ ఆమ్లెట్ని తిరిగేసుకోవాలి. చూసారు కదా, ఏమాత్రం చెందకుండా చక్కగా ఆమ్లెట్ అయితే మనం
రెండో వైపు కూడా తిప్పేసుకున్నాము. అటువైపు కూడా కొంచెం వేగనిస్తే సరిపోతుంది. మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా ఇలా వెరైటీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది మనకి విడిగా తినడానికి కానీ, స్నాక్స్గా పిల్లలకి ఇవ్వడానికి కానీ, ఎందులోకైనా స్టఫింగ్ కూడా చాలా బాగుంటుందండి. మరి చూసారు కదా, ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. తక్కువ ఆయిల్తో ఈ విధంగా ఆమ్లెట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవైపు ఎల్లో కలర్లో, ఒకవైపు వైట్ కలర్లో ఉండి ఈ ఆమ్లెట్ అనేది తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఎలా వచ్చింది అని అడుగుతారండి ఇలా చేసి పెట్టినట్లయితే. మరి చూసారు కదా, ఆమ్లెట్ అంటే ఎప్పుడు వేసుకునే రొటీన్ ఆమ్లెట్ కాకుండా ఈ విధంగా వెరైటీగా స్నాక్గా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పప్పుచారులోకి, రసంలోకి, పచ్చిపులుసులోకి, పచ్చళ్ళలోకి దేంట్లోకైనా సరే దీనిని నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, ఈ విధంగా వెరైటీ ఆమ్లెట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్లయితే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారా మన ఆమ్లెట్ ఎంత లావుగా ఉందో చూడండి. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఇష్టంగా తినేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే పక్కన ఆనియన్ ముక్క పెట్టుకుని తినండి, అద్దిరిపోతుంది టేస్ట్. మరి చూసారు కదా, మన ఆమ్లెట్ అయితే చక్కగా వచ్చింది. ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఏదైనా తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళలేని టైంలో ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలు ఈ విధంగా వెరైటీ ఆమ్లెట్ అయితే వేసుకుని తినేయచ్చు. మరి నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.